నమస్కారం, నేను మీ ఆర్ఎస్ఆర్ న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈ రోజు హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ సమీపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి గారి యొక్క దేవస్థానం ఇక్కడ అమ్మపల్లి అనే గ్రామంలో ఉన్నది. గత దాదాపుగా 18వ శతాబ్దంలో నెలకొల్పబడిన ఈ సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానం చాలా విశిష్ట గల దేవాలయము. ఇక్కడ ఏదైనా సరే అనుకున్న కోరికలైనా సరే కోరుకున్న కోరికలు 100% తీరుతాయనే నమ్మకము భక్తులలో కూడా చాలా మంది దగ్గర ఉన్నది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆలయ విశిష్టత గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ఇంతవరకు జరిగిన మూవీ షూటింగ్లలో కానీ ఏదైనా మురారి సినిమా మంచి మంచి సినిమాలు మొత్తం ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ ముహూర్తం స్టార్ట్ చేసారు. సక్సెస్ కూడా చాలా బాగా జరిగినాయి. ఈ టెంపుల్ నగర శివార్లో ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే పబ్లిక్ చాలా మంది కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతున్నది. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వనస్థలిపురం నుంచి. నాకు దేవుడు చాలా భక్తి. ఇది ఎవరు ఎట్లా తెలుసు మీకు ఈ గుడి గురించి? మా పెద్దబాబు చెప్పాడు చూద్దాం. ఒకసారి వచ్చాను రాత్రిపడి చీకట్లో. అది కానీ అట్లా కాదు పగలు చూద్దామని ఇంకా పట్టుకొని నాకు 77 ఏళ్ళు ఉన్నాయి. 77 ఏళ్ళు. నా దేవుడు చూడాలని వచ్చేసాను. సార్ ఎట్లా అనిపించింది మీకు అనుభూతి ఇక్కడ? చాలా బాగుంది. అసలు వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడ కూర్చొని ఇక్కడ మనం ఒక ఆశ్రమం నిర్మించుకుని ఇక్కడ ఉండాలనిపిస్తుంది. మంచిగా అనిపించింది. మీలాంటి పెద్ద మనుషులు కూడా అందరు రావాలని చెప్తేనే భక్తులు కూడా ఎక్కువ మంచిగా రావడానికి అది ఉంటుంది. తప్పకుండా చెప్పాలి మీరు. అసలు భగవంతుడు చూస్తాడు సార్ వెళ్ళబోద్దు అవుతుందా? అది కాదే ఆయన ఉన్న రూపం, ఆయన ఉన్న ఇది శక్తి ఎవరికి రాగానే మనలో ఒక తెలియకుండా ఒంటి నిండా ఒక ఇది పెరుగుతుంది కదా, అట్లా ఉంది నాకు. మీరు ఒక మాట చెప్పండి అందరికి, ఎందుకంటే మీరు చాలా పెద్ద వయసు కాబట్టి ఈ టెంపుల్కి రమ్మని చెప్పండి, అందరికి వస్తారు. తప్పకుండా రావాలి. మీ అందరు వస్తాయి. మీకున్న కోరికలన్నీ తీరుతాయి. మీకున్న సమస్యలన్నీ పోతాయి. మీ ఆరోగ్యాలు బాగుంటాయి. చక్కగా సంతోషంగా ఉంటారు. పిల్ల పాపలతో 7-5 ఉంటారు అందరూ ఆడవాళ్ళు. చూస్తూ అందుకనే వచ్చాము, ఒకసారి చూద్దామని చెప్పి. ఫస్ట్ టైం మీరు రావడం? ఫ్యామిలీతో కలిసి వచ్చేసి మొత్తం ఇదంతా మా ఫ్యామిలీ. ఓకే ఓకే. మొత్తం కానీ బాగా ఇంప్రెస్ అయినాం వచ్చినందువల్ల. పురాతనమైన దేవాలయం, అమ్మవారిని ఆంజనేయ స్వామిని కలవడానికన్నా ముందు ఆయన వచ్చినటువంటి ప్లేస్ అట ఇది. అందుకని ఆంజనేయ స్వామి విగ్రహం లోపల ఉండదట.
ఇది చాలా పురాతనమైన దేవాలయం. చూస్తుంటే చూడండి హాయిగా ఎంత స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కనిపిస్తున్నది ఇక్కడ. చాలా బాగుంది, ఆనందంగా ఉంది. మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి కూడా తెలియజేస్తే చాలా మంది భక్తులు వస్తారని చెప్పి చాలా మంది రావాలి ఇక్కడికి, చూడాలి. ఇది ఇట్లాంటి దేవాలయాలు ఇంకా సహజంగా ఉన్నాయన్నమాట, సహజ సిద్ధంగా. దశావతారం దేవుళ్ళని కూడా చూడాలంటే ఈ రాముడి దగ్గరికి రావాలని చెప్పేసి ఒక విశేషం ఉందని చెప్పేసి మాకు తెలిసింది. నేను అసలు వాతావరణమే ప్రశాంతమైన వాతావరణం, హాయిగా ఉంటున్నది. చూస్తే ఎంత ఇదిగా ఉన్నదంటే ప్రశాంతంగా. ఈ ఆవరణ చూడండి, విశాలమైనటువంటి ఆవరణ, ఈ కట్టడాలు చూడండి. ఇది ఎప్పుడు కట్టారు ఏమిటి అనేది మాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే కట్టింది కాదు. పురాతనమైన దేవాలయం అనేది స్పష్టంగా తెలుస్తున్నది. లోకల్ మీరు అయితే అంటే మీకు ఎప్పటి నుంచి తెలుసు ఈ దేవాలయం? జస్ట్ ఫ్యూ డేస్ నుంచి అంతే. ఫ్యూ డేస్ ఇక్కడ నియరే అంటున్నాం, మరి అప్పటి నుంచి ఇంకా చాలా రోజులు అంటే ఇక్కడ జాబ్ చేస్తా అట్లా అని ఇక్కడ ఉంటున్నాం అంతే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కరీంనగర్. మీరు అచ్చా, ఎట్లా అనిపించిందమ్మా మీకు దేవస్థానం? బాగుంది, అంటే బాగా ఓల్డ్ ఏజ్ టెంపుల్, ఒక 18th century టైంది, మంచిగా అనిపించింది. చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నేను గుడిమల్కాపూర్ నుంచి వచ్చాను. అంటే ఈ టెంపుల్ గురించి మీకు ఎట్లా తెలుసు? అంటే యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసినాం, టెంపుల్ మంచిగా అనిపించింది, అడ్రస్ వెతుక్కొని మరీ వచ్చినాం చూడడానికి. మంచిగా అనిపించింది టెంపుల్ ఇట్లా? మంచిగా ఉంది లొకేషన్, బయట లోపల గుడి లోపల. గుడి గురించి ఏమైనా విశిష్టత మీకు ఐడియా ఉందామా, తెలుసా? అంతగా తెలీదు, చూస్తున్నాం, ఫస్ట్ టైం వచ్చినాం మేము కూడా, కానీ మంచిగా అనిపిస్తుంది. బయట నుంచి లోపల అంతా బాగా అనిపిస్తుంది. 18వ శతాబ్దం గుడి అన్నారు దీన్ని. అవును, దశావతారము రాముల వారు. దశ అంటే 10 అవతారాలు మనం ఎక్కడ చూసినా సరే అది ఒకటే దేవుని దగ్గర ఇక్కడ చూడవచ్చు మనం, అందుకే దశావతారం. బాగుంది టెంపుల్. అంటే మీకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలుసు? ఇక్కడే మేము చూస్తున్నాము, ఇక్కడ అసలు లోకల్ ఏమైనా పిల్లలు తీసుకెళ్తే బాగుంటుందని చూస్తున్నాము. అంటే మీకు ఏ విధంగా తెలుసు ఈ టెంపుల్ గురించి? యాక్చువల్లీ నాకంటే మా బాబుకే ఎక్కువ తెలుసు. ఓకే ఓకే ఓకే. తనే చెప్పింది ఇక్కడ రాముడు కోవెల్ ఉంటుంది, బాగుంటుంది, ఓకే ఒకసారి వెళ్ళొద్దాము అని తెలుసు. ఎలా అనిపించింది మేడం మీకు ఇక్కడ అనుభూతి? బాగుంది, హాయిగా ఉంది, చాలా చాలా పాతది, పాత టెంపుల్. ఇవాళ రేపు ఇలాంటివి అసలు చూడట్లేదు ఇక్కడ. మనకి మామూలు కన్స్ట్రక్షన్స్ కానీ అది కానీ ఇదిగా ఉన్నాయి కానీ ఇంత ఇదిగా ఇంత స్పేషియస్ చాలా పెద్ద ఇది రాజుల కాలం నాటు ఎలా ఉంటుందో అలా ఉంది. 18th century టెంపుల్ కదా. అవును బాగుంది, చాలా హాయిగా ఉంది. స్వామివారి గుడి దగ్గర ఈ పక్కకి ఒక ప్లేస్కి కొంచెం రావడం జరిగింది. మేము మీరు చూస్తున్నారు ఆల్రెడీ, చాలా మంచి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకోటి మీరు వచ్చి ఫోటో షూట్స్, వెడ్డింగ్ షూట్స్ అన్నీ చేసుకోవచ్చు, చాలా నీట్గా కూడా ఉంటుంది.